యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. అండ్ మీరు ఏది స్పెసిఫిక్గా చెప్పరా, ఎక్కడ టఫ్గా ఫీల్ అయ్యారు? ఏదైనా సిచ్యువేషన్ ఉంది ఎక్కువ టేక్స్ తీసుకొని అబ్బా నేను డైరెక్టర్ని ఇబ్బంది పెడుతున్నానేమో అని కొంచెం టైం తీసుకొని చేసింది? అంటే షూట్ స్టార్ట్ చేయటమే ఫిల్మ్లో రొమాంటిక్ సాంగ్తో స్టార్ట్ చేసాం. అది బాగా ఇబ్బంది, 3 రోజులు చాలా ఇబ్బంది అయింది. మీ లిమిటేషన్స్లో ఇది కూడా ఒకటా? ఇంటిమేట్ సీన్స్ అది మీ ఇందాక అన్నారు కదా. యాక్చువల్లీ ఈజ్ షై పర్సన్, బాగా అంటే ఓపెన్ చేయాలంటే చాలా కష్టం. నేను ప్రశాంతి గారు సెట్లో ఉన్నాను సేపేగా ఇబ్బంది. కొత్త ఇప్పుడు ముందు కూడా ఇప్పుడు డైరెక్ట్ మేము షూట్లోనే చూసా. ఫస్టే సాంగ్ అనమాట. అది ఎలా చేయాలో ఏం చేయాలో అది అంటే దానికి రిహార్సల్ కూడా మనం చేసుకోవడానికి చాలా వెరైటీగా ఉంటుంది. అది సింగిల్గా పోయిన అద్దంలో తీసుకుని చేసుకుందామన్నా కష్టం. అది సర్లే ఏదోటి జాగ్రత్తగా ఏదోటి మేనేజ్ చేస్తారులే అనుకున్నాను. చాలా మేనేజ్ చేశారు, కానీ నేను చాలా కష్టపడ్డాను ఆ సాంగ్ నవ్వలేక. అదేం లేదు, బాగా చేశారు. చూడండి మీరు సాంగ్ చూస్తే తెలుస్తుంది ఎలా చేశారు. బాగా వచ్చింది సాంగ్. మీరు లిమిటేషన్స్లో ఇంటిమేట్ సీన్స్ అనేది మీకు కొంచెం ఇబ్బంది అది అనుకోవచ్చా? సీన్స్ వైజ్ లిమిటేషన్ ఏం లేదండి. తీసుకునే కథ వీటిల్లోని తప్పితే సీన్స్ సెపరేట్గా అలా ఉండకూడదు, అది ఎప్పుడు లేదు. అది అన్ని కథలో భాగమైంది. అవి ఎంచుకునే కథలోనే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి అంతే. మామూలుగా ఇంటర్వ్యూస్లో బయట లైఫ్లో విష్ణు ఒకలా ఉంటే స్క్రీన్ మీద విష్ణు ఇంకోలా ఉంటాడు. అంటే ఆ కెమెరా పెట్టిన వెంటనే మీకు అది ఆ ఎనర్జీ వచ్చేస్తుందా? అంటే ఇన్వాల్వ్ అయిపోవడం క్యారెక్టర్లోకి? అది నాకు డౌట్ ఉంది, అడగండి ఒకసారి. ఇప్పుడు ఏమో షైగా ఉంటారు, నువ్వు క్వశ్చన్ చేస్తే నేను ఆన్సర్ ఇస్తే, లేకపోతే నేను నోరు కూడా మెదపను అన్నట్టు ఉంటారు. స్క్రీన్ మీద డిఫరెంట్గా ఉంటారు. అప్పట్లో ఒకడు ఉండేవాడు, లాస్ట్ ఫాదర్ సీన్ కూడా కొంచెం ఇమోషనల్ సీన్. ఎలా పాసిబుల్ సడన్గా మీరు బేసిక్గా షై దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎలా చేస్తారు? వన్స్ అది షూట్ అంటే అది వేరే ఉంటుంది, అంత కంప్లీట్ ఇంక వేరే ఇంకా ఆ క్యారెక్టర్లోనే ఉండి దాని ప్రకారం వెళ్ళిపోతాం అంతే. అదేంటో మరి అది కెమెరా ఆన్ చేస్తే బాగానే ఉంటుంది. మీకు డీవియేషన్స్ ఉండవా? అంటే చుట్టుపక్కల యాక్ట్ చేసేటప్పుడు కాన్షియస్గా ఉండరా? షై ఫీల్ అయ్యే పర్సన్స్ మామూలుగా కాన్షియస్నెస్తోనే కదా షై ఫీల్ అవుతారు. మరి కెమెరా ముందు ఆ షైనెస్ ఆ కాన్షియస్నెస్ ఎలా పోతుంది? ఇంక చెయ్యాలి, తప్పదు. అది ఫస్ట్లో ఇబ్బంది పడ్డారా? కొత్తలో కొంచెం అంటే అర్థమయ్యేది కదనమాట. కొంతమంది ముందు చేయటం కంటే ఆ ఒకళ్ళిద్దరు లేకపోయినా ఇంకా బాగా చేద్దానేమో చిన్న ఏమన్నా అంటే మన అంతమంది అలా చూస్తుంటే కొంచెం కొత్తలో అలవాటు లేనప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది. అది షూట్ అయినా ఏమైనా ఇప్పుడు మనం ఎక్కడన్నా నుంచుంటే ఒక 10 మంది మనం అలా చూస్తున్నారంటే ఇబ్బంది. అది తెలియని ఏదో చిన్న ఇబ్బంది ఉంటుంది. అది కొత్తలో ఉండేది. అది తర్వాత షూట్ అంటే పోతుందండి, మొత్తం పోతుంది. ప్రాక్టీస్తో పోయిందా? ఇంకా పోయింది, అది ఎలా పోయిందో తెలీదు, పోయింది. కెమెరా ఉంటే వేరేగానే ఉంటుంది.